ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ పాఠ్యపుస్తకంలోని 8వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠం విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితాలు. ఇందులో 34 నుంచి 58 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎవరు ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారు? 1 విలియం నికల్సన్, 2 విలియం నికెల్, 3 విలియం హడ్సన్, 4 విలియం వోర్డ్స్వర్త్. ఎవరు ఎలక్ట్రోడ్లో నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారు? 1 విలియం నికల్సన్, 2 విలియం నికెల్, 3 విలియం హడ్సన్, 4 విలియం వోర్డ్స్వర్త్. ఎల్ఈడి విస్తరింపుము. 1 లెడ్ ఎమిటింగ్ డయోడ్, 2 లైట్ ఎమిట్ డయోడ్, 3 లైట్ ఎమర్జెన్సీ డయోడ్, 4 లైట్ ఎమిటింగ్ డయోడ్. లెడ్ విస్తరింపుము. 1 లెడ్ ఎమిటింగ్ డయోడ్, 2 లైట్ ఎమిట్ డయోడ్, 3 లైట్ ఎమర్జెన్సీ డయోడ్, 4 లైట్ ఎమిటింగ్ డయోడ్. దేనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలా పూత పూయడానికి ఉపయోగిస్తారు? 1 ఎలక్ట్రోలైటింగ్, 2 ఎలక్ట్రోప్లేటింగ్, 3 మెటల్ ప్లేటింగ్, 4 ఎలక్ట్రోస్టాటిక్. దీనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలా పూత పూయడానికి ఉపయోగిస్తారు? 1 ఎలక్ట్రోలైటింగ్, 2 ఎలక్ట్రోప్లేటింగ్, 3 మెటల్ ప్లేటింగ్, 4 ఎలక్ట్రోస్టాటిక్. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ఏ ధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ ఏ ధ్రువానికి కలపాలి? 1 రుణ ధ్రువానికి, 2 ధన ధ్రువానికి, 3 ధన ధ్రువానికి, 4 రుణ ధ్రువానికి, ధన ధ్రువానికి. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ఏ ధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ ఏ ధ్రువానికి కలపాలి? 1 రుణ ధ్రువానికి, 2 ధన ధ్రువానికి, 3 ధన ధ్రువానికి, 4 రుణ ధ్రువానికి, ధన ధ్రువానికి. ఎల్ఈడి ఏ రంగులో లభిస్తాయి? 1 నీలం, 2 తెలుపు, 3 ఎరుపు ఆకుపచ్చ, 4 పైవన్నీ. ఎల్ఈడి ఏ రంగులో లభిస్తాయి? 1 నీలం, 2 తెలుపు, 3 ఎరుపు ఆకుపచ్చ, 4 పైవన్నీ. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి ఏ పూత పోస్తారు? 1 పాదరసం పూత, 2 జింకు పూత, 3 రాగి పూత, 4 హీలియం పూత. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టంగా నివారించుటకు ఏ పూత పోస్తారు? 1 పాదరసం పూత, 2 జింకు పూత, 3 రాగి పూత, 4 హీలియం పూత. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులతో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలను వర్గీకరించిన బదులుగా ఏమను వర్గీకరించారు? 1 ఉత్తమ వాహకాలు, 2 అధమ వాహకాలు, 3 1 మాత్రమే, 4 1 మరియు 2. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలను వర్గీకరించిన బదులుగా ఏమను వర్గీకరించారు? 1 ఉత్తమ వాహకాలు, 2 అధమ వాహకాలు, 3 1 మాత్రమే, 4 1 మరియు 2. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటారు? 1 ఉత్తమ వాహకాలు, 2 అధమ విద్యుత్ వాహకాలు, 3 పార్శ్వ వాహకాలు, 4 అపార్శ్వ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటారు? 1 ఉత్తమ వాహకాలు, 2 అధమ విద్యుత్ వాహకాలు, 3 పార్శ్వ వాహకాలు, 4 అపార్శ్వ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఏమంటారు? 1 అధమ విద్యుత్ వాహకాలు, 2 అవాహకాలు, 3 ఉత్తమ విద్యుత్ వాహకాలు, 4 పార్శ్వ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తే వాటిని ఏమంటారు? 1 అధమ విద్యుత్ వాహకాలు, 2 అవాహకాలు, 3 ఉత్తమ విద్యుత్ వాహకాలు, 4 పార్శ్వ విద్యుత్ వాహకాలు. స్వేదన జలం ఉప్పు ద్రావణం. 1 అధమ వాహకం విద్యుత్ వాహకం, 2 విద్యుత్ వాహకం అధమ వాహకం, 3 విద్యుత్ వాహకం, 4 అధమ వాహకం. స్వేదన జలం ఉప్పు ద్రావణం. 1 అధమ వాహకం విద్యుత్ వాహకం, 2 విద్యుత్ వాహకం అధమ వాహకం, 3 విద్యుత్ వాహకం, 4 అధమ వాహకం. దేని గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ ఏది వెలుగుతుంది? 1 టెస్టర్, 2 ట్యూబ్, 3 హై వోల్టేజ్ బల్బ్, 4 ఎల్ఈడి. దేని గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ ఏది వెలుగుతుంది? 1 టెస్టర్, 2 ట్యూబ్, 3 హై వోల్టేజ్ బల్బ్, 4 ఎల్ఈడి. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం దేనిని వాడవచ్చు? 1 వైర్, 2 టెస్టర్, 3 పిన్, 4 స్విచ్. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం దేనిని వాడవచ్చు? 1 వైర్, 2 టెస్టర్, 3 పిన్, 4 స్విచ్. విద్యుత్తును ఒక వాహక ద్రావణం కూడా పంపించినప్పుడు ఏ చర్యకు కారణమవుతుంది? 1 రసాయనిక, 2 భౌతిక, 3 ఏ చర్యకు గురి కాదు, 4 ఏది కాదు. విద్యుత్తును ఒక వాహక ద్రావణం కూడా పంపించినప్పుడు ఏ చర్యకు కారణమవుతుంది? 1 రసాయనిక, 2 భౌతిక, 3 ఏ చర్యకు గురి కాదు, 4 ఏది కాదు. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క డాష్ ధ్రువానికి కలపబడిన పలకపై రాబ్గి నిక్షిప్తమవుతుంది. 1 ధన, 2 రుణధన, 3 రుణ, 4 ఏది కాదు. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుంది? 1 ధన, 2 రుణ ధన, 3 రుణ, 4 ఏది కాదు.
క్రోమియం అనేది 1 గీతలు నిరోధిస్తుంది, 2 క్షయానికి గురి కాదు, 3 ప్రకాశవంతంగా కనిపిస్తుంది, 4 పైవన్నీ. క్రోమియం అనేది 1 గీతలను నిరోధిస్తుంది, 2 క్షయానికి గురితాడు, 3 ప్రకాశవంతంగా కనిపిస్తుంది, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎవరు ఎలక్ట్రోన్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారు? కరెక్ట్ ఆన్సర్ 1 విలియం నికల్సన్. ఎవరు ఎలక్ట్రోన్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారంటే విలియం నికల్సన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఎల్ఈడి విస్తరింపము. కరెక్ట్ ఆన్సర్ 4 లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి విస్తరింపము లైట్ ఎమిటింగ్ డయోడ్. కరెక్ట్ ఆన్సర్ 4. దీనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలో పూత పూయడానికి ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 ఎలక్ట్రోప్లేటింగ్. దీనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరట్ల పూత పూయడానికి ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 ఎలక్ట్రోప్లేటింగ్. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడిగాటి తీగను బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి? కరెక్ట్ ఆన్సర్ 3 ధన ధ్రువానికి, రుణ ధ్రువానికి. అంటే పొడవాటి తీగను ధన ధ్రువానికి, పొట్టి తీగను రుణ ధ్రువానికి. కరెక్ట్ ఆన్సర్ 3. ఎల్ఈడి ఏ రంగుల్లో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ. ఎల్ఈడి ఏ రంగులో కనిపిస్తుంది? నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి ఏ పూత పూస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 జింకు పూత. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి ఏ పూత పూస్తారు అంటే జింకు పూత. కరెక్ట్ ఆన్సర్ 2. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలను వర్గీకరించడానికి బదులుగా ఏమని వర్గీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 4 1 మరియు 2 ఉత్తమ వాహకాలు, అధమ వాహకాలు. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలను వర్గీకరించడానికి బదులుగా ఏమని వర్గీకరించారంటే ఉత్తమ వాహకాలు మరియు అధమ వాహకాలు వర్గీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 4 1 మరియు 2. ఏ పదార్థాలు అయితే తమ కూడా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమో అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 అధమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ కూడా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటారంటే అధమ విద్యుత్ వాహకాలు అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2. ఏ పదార్థాలు అయితే తమ కూడా విద్యుత్తును ప్రసరింప చేస్తాయో వాటిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ కూడా విద్యుత్తును ప్రసరింప చేస్తే వాటిని ఏమంటారంటే ఉత్తమ విద్యుత్ వాహకాలు. కరెక్ట్ ఆన్సర్ 3. శాతన జలం ఉప్పు ద్రావణం. కరెక్ట్ ఆన్సర్ 1 అధమవాహకం, విద్యుత్ వాహకం. స్వేదన జలం అనేది అధమవాహకం, ఉప్పు ద్రావణం అనేది విద్యుత్ వాహకం. కరెక్ట్ ఆన్సర్ 1 స్వేదన జలం, ఉప్పు ద్రావణం ఏంటంటే అధమవాహకం, విద్యుత్ వాహకం. స్వేదన జలం అనేది అధమవాహకం, ఉప్పు ద్రావణం అనేది విద్యుత్ వాహకం. దేని గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ ఏది వెలుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 ఎల్ఈడి. దేని గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పుడు ఏది వెలుగుతుందంటే ఎల్ఈడి. కరెక్ట్ ఆన్సర్ 4. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనము దేనిని వాడవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 2 టెస్టర్. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం దేనిని వాడవచ్చు అంటే టెస్టర్. కరెక్ట్ ఆన్సర్ 2. విద్యుత్తును ఒక వాహక ద్రావణం కూడా పంపినప్పుడు ఏ చర్యకు కారణమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 రసాయనిక. విద్యుత్తును ఒక వాహక ద్రావణం కూడా పంపినప్పుడు ఏ చర్యకు కారణమవుతుందంటే రసాయనిక. కరెక్ట్ ఆన్సర్ 1. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 రుణ. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుందంటే రుణ ధ్రువానికి. కరెక్ట్ ఆన్సర్ 3. క్రోమియం అనేది కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ గీతలను నిరోధిస్తుంది, క్షయానికి గురి కాదు, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. క్రోమియం అనేది గీతలను నిరోధిస్తుంది, క్షయానికి గురి కాదు, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.